హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆమె మీ అమ్మలా లేదు. దూరంగా బెంచి మీద కూర్చున్న పెద్దావిడిని భర్తకు చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా అరటిపండు తినిపిస్తున్నది. అటువైపు ఒకసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన జనని కిటికీ దగ్గర నిలబడి ఉంది. అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలు అవుతుంది. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించిన జనని, ఇక మన ఊరు ఎప్పుడో కానీ వెళ్ళరు, రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరు వెళ్ళి మన ఇంట్లో ఉండండి అని జనని అంది. అది మన ఇల్లు కాదు, అనురాధది, కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లెలేగా, వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ పొలం ఇల్లు ఇచ్చింది. అయినా ఎవరికి ఇచ్చింది? మీ చెల్లెలకే కదా. ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా? మీరు ఆ గడప తొక్కి 2 ఏళ్ళు అవుతుంది. అనురాధ ఆడమనిషి అయినా కాయకష్టం చేసి వ్యవసాయం చేస్తుంది. మన వాటా మనమేం చేశాం? బంగారం పండే మాగాని అమ్మి ఈ నగరంలో ఇళ్ల స్థలాలు కొని ఖాళీగా వదిలేశాము అంది జనని. మాధవరావు కోపంగా చూశాడు. రైలు కోత కూసింది. చెల్లెల మీద కోపంతో ఆ నరసింహ ఇంట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఇంటికి వెళ్ళండి, అందరూ సంతోషిస్తారు అని కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. కదులుతున్న రైలుతో పాటు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి మాధవరావుకు. మాధవరావు నాన్న ఊరు రాజానగరం. మాధవరావు తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయినా పెద్దల నుంచి వచ్చిన మెట్టభూమిని కాయకష్టం చేసి 12 ఎకరాల మాగాణిగా మార్చాడు. కాంతయ్యకు మాధవరావు, అనురాధ 2 పిల్లలు. అనురాధ, మాధవరావు పిల్లలిద్దరికీ తల్లే లోకం. అనురాధ పెళ్లి టైంకి పట్నంలో చదువుకుంటున్నాడు మాధవరావు. పెళ్ళయి 2 పిల్లలు పుట్టాక అనురాధ భర్తకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అనురాధ ఇంటిలోని డబ్బు, పొలాలు అన్నీ అమ్మి ఖర్చు పెట్టినా కూడా అనురాధ భర్త చనిపోతాడు. అనురాధ పిల్లలతో పుట్టింటికి చేరుతుంది. దానితో కాంతయ్య దిగులుతో మంచం పడతాడు. ఆస్తి ఇద్దరికీ, కొడుకుకి కూతురికి సమానంగా రాస్తాడు. ఇల్లు భార్య పేరు మీద రాస్తాడు. దిగులుతో, కూతురు మీద బెంగతో కాంతయ్య చనిపోతాడు. కాంతయ్య భార్య కుంగిపోతుంది. కూతురు 2 పిల్లలను ఎలా పెంచుతుంది అని, ఉద్యోగం చేసే అంత చదువు కూడా లేదు అని తన పేరు ఉన్న ఇల్లు కూడా కూతురు పేరన రాస్తుంది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ రాను రాను వాళ్ళు వీళ్ళు అనటం మూలాన తల్లికి తనకంటే చెల్లెలనే ఎక్కువ అని, ఎక్కువ ప్రేమ అని, ఇవ్వవలసిన ఆస్తి కన్నా ఎక్కువ ఇచ్చిందని అభిప్రాయానికి వచ్చాడు. మొదట్లో వాదించేవాడు. నెమ్మదిగా తల్లితో చెల్లితో మాట్లాడడం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప తల్లి కొడుకు మనసుని మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటు లేదు. తల్లి దగ్గర ఇవ్వటానికి ఇల్లు, భూమి తప్ప ఇవ్వడానికి ఏమీ లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా భూమి అయితే కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే కలో గంజో ఇస్తుంది. మీకు మంచి ఉద్యోగం ఉంది. ఇలా జనని ఎంత నచ్చ చెప్పినా మాధవరావుకు తలకి ఎక్కలేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకు వచ్చిన పొలమంతా అమ్మేశాడు. ఆ పని మీదే వెళుతున్నాడు. ఊరిలోకి వెళ్లడం ఇష్టం లేని మాధవరావు 2 మైళ్ళ యువతల నరసింహులు ఇంటి దగ్గర దిగాడు. నరసింహులు ఇల్లు పెద్ద మండువా లోగిలి. కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని భోజనం చేసిన తర్వాత బయట అరుగు మీద పక్క పరిపించుకున్నాడు. లోపల పడుకోమని నరసింహులు ఎంత చెప్పినా బయట చల్లగాలిలో పడుకొని చాలా కాలమైంది అని చెప్పి చల్లగాలిలో పడుకుంటాడు. ఏవో ఆలోచనలు. చాలాసేపు నిద్ర పట్టలేదు. తన బాల్యం, చెల్లితో ఆడుకోవటం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఎప్పటికో నిద్ర పట్టింది. మెల్లగా ఎవరో తట్టినట్టు అనిపించింది. చీకటిలో ఎవ్వరూ కనిపించటం లేదు. చిన్నగా ఎక్కడి నుండో వెలుతురు పడింది. తన కాళ్ళ దగ్గర తన తల్లి సీతమ్మ కూర్చుని ఉంది. ఇంత రాత్రివేళ అమ్మ ఎలా వచ్చింది? ఎలా రాగలిగింది? ఇది నిజమేనా కళ అనుకుంటూ లేచి కూర్చున్నాడు. గొంతు అంతా తడారిపోయింది. మాట రావడం లేదు. నెమ్మదిగా ఏమిటి అమ్మా ఇలా వచ్చావు అని అడిగాడు మాధవరావు. నీకోసమే నాయనా,
నా మీద ఇంకా కోపం పోలేదా? ఇంటికి రాకుండా ఇక్కడ బయటే పడుకున్నావా? నీ మీద బరువు పడకూడదనే కదా నీ చెల్లికి ఇల్లు పొలం రాసి ఇంత దారి చూపించాను. అది కష్టపడి పొలం చేసుకుని పిల్లల్ని పెంచుకుంటుంది, ఆ ఇంట్లో ఉంటుంది. అనురాధ నీ చెల్లెలు, దాన్ని చూడవలసిన బాధ్యత కూడా నీకు ఉంది. ఇంకా కోపం వదిలే నాయనా అంటుంది. తల్లిని చూడగానే కళ్ళలో నీళ్లు జలజలా కారిపోతున్నాయి. నిన్ను చూద్దామని చాలా దూరం నుంచి వచ్చాను. లోపలికి వెళ్ళి పడుకో నాయనా, కోడలు మనవడు జాగ్రత్త అని వెళ్ళిపోయింది. నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. తన కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎవరో చీకట్లో వెళ్ళిపోతున్నట్లు దూరంగా కనిపిస్తుంది. అమ్మ భౌతికంగా రావడం అనేది అసాధ్యం. అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అమ్మని చూడగానే తన తప్పు తనకు తెలిసినట్టు అయింది. వెంటనే లోపలికి వెళ్ళి నరసింహులని లేపి, నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను, నేను పొలం అమ్మటం లేదు అంటాడు. నువ్వు అమ్మకుండా ఏమి చేస్తావు? నీవు మీ చెల్లితో మాట్లాడవు, పట్నంలో ఉంటావు, ఇక్కడ పొలం ఉంచుకుని ఏమి చేస్తావు అంటాడు. దానికి మాధవరావు, లేదు, నేను నా పొలం మా చెల్లికి కౌలుకి ఇస్తాను, తనకి ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది. రేపు తెల్లవారుజామున నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళి పొలం గురించి మాట్లాడతాను. కౌలు చేసిన డబ్బులు మా చెల్లెలు పిల్లల పేరు మీద వేస్తాను. నేను పిల్లలకు చెల్లికి బట్టలు కొనుక్కొని రేపు వెళ్తాను అంటాడు నవ్వుతూ మాధవరావు. నరసింహులు నివ్వెరిపోయి చూస్తూ ఉండిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.